ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ. అది ఏం వీడియో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం. ఒక వ్యక్తి మీద మనము క్లారిటీగా విషయం తెలుసుకోకుండా ఒక ఒపీనియన్కు రాకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన అది సంఘటన కావచ్చు, ఏదైనా సంభాషణ కావచ్చు, గొడవ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ విన్న వాళ్ళే, కళ్ళ ముందు చూసిన వాళ్ళే వేరే వాళ్ళకు చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లో వాళ్ళు చెప్తుంటారు. అది వినే వాళ్ళకు ఏమవుతుంది అంటే అది వేరేలాగా అర్థం అవుతుంది. అంటే ఒక గుడ్ పర్సన్ మీద బ్యాడ్ ఒపీనియన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము జరిగినట్టుగా చెప్పే పర్సన్స్ 1% నుంచి 5% లోపే ఉంటారు. చాలా రేర్గా ఉంటారు అలా జరిగినట్టుగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఒక ఇద్దరు మధ్యన జరిగిన సంఘటన ఎవరి వైపు వాళ్ళకు చెప్పుకుంటారు. అంటే ఎదుటి వాళ్ళు అన్న మాటలు చెప్తారు కానీ నేనేమన్నాను అసలు, తనేమన్నది అని ఒక క్లారిటీతో మాత్రం వివరించరు. సో ఎప్పుడైనా మనము వ్యక్తుల గురించి తెలుసుకోకుండా మాత్రం బ్యాడ్ ఒపీనియన్కి రావద్దు అండి. ఎందుకంటే పామును తాడనుకుంటే ప్రమాదం, అదే తాడుని పాము అనుకుంటే ప్రమాదం ఏమీ లేదు ఫ్రెండ్స్. అలాగే పాజిటివ్ పర్సన్స్ మీద నెగిటివ్ అనుకుంటే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. నెగిటివ్ పర్సన్స్ మాత్రం పాజిటివ్ అనుకుంటే పక్కలో బెల్లం పెట్టుకున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సొసైటీలో మాత్రం బాగా ఆలోచించి మెలగాలండి మనుషులతోని. ఎప్పటికైనా అది మనకి డేంజరే ఫ్రెండ్స్. అక్కడ జరిగింది వేరు, ఆ విషయాన్ని స్ప్రెడ్ చేసేది ఇంకో విధంగా ఉంటుంది. సో ఎప్పుడైనా కొంచెం ఆచితూచి ఉండండి ఫ్రెండ్స్. ఎదుటి వ్యక్తి మీద మాట్లాడే ముందు, మాటలు అనే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. తెలుసుకోకుండా మాత్రం మాట్లాడకండి ఫ్రెండ్స్. అద్దము మొక్కము ఒకే దగ్గర ఉండాలి అంటారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఒకే విషయాన్ని 4 రకాలుగా నలుగురు మనుషులు వేరువేరుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ దేవుడు అనేది అందరికీ ఒకే రకమైన ఆలోచన విధానాన్ని మాత్రం పెట్టడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో అవన్నీ ఆలోచించగలిగే వాళ్ళు చాలా రేర్ పర్సన్ అండి. అన్ని విధాలా ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ చెప్పేవాళ్ళు మాత్రం చాలా రేర్గా ఉంటారు. అందులో పర్సన్స్ అయితే నిజంగా కొందరు వాళ్ళ మాటలు నమ్ముతారు, కొందరు అయితే నమ్మరు. నిజంగా అది దానికి ఆలోచించడానికి ఫ్రెండ్స్, ఆలోచించే వాళ్ళకు కూడా ఆలోచించే వాళ్ళకు వినే వాళ్ళ